అక్క ఉండి ఇక ఎందుకు ఏడుస్తావే అని మబ్నార్లో అంబేద్కర్ జాతర అవుతుంది కదా, అంబేద్కర్ జాతర అయినప్పుడు నీ కొడుకు మీద ఒక పాట పాడంటే ఇక వాడినప్పుడు అందరు మెచ్చుకున్నారు. ఇంక అప్పటి నుండి ధైర్యం అయిపోయింది. ఆ పాట ఒకసారి పాడక్క. పాడతా. ఓ ఎలుగు ఎన్నేలమ్మ సల్లన్ని జాబీలమ్మ తెల్లాని మల్లేలమ్మ ఇరవూసిన జాజీ కొమ్మ నా కొడుకు ఏడన్నా కనిపించిండా నేననుకొని నీ ఒడిలో నిదురాయిండా నేననుకొని నీ ఒడిలో నిదురాయిండా నీ తండ్రి చేత కాదు నిధి సిన్న పాయము కొడుక నిన్ను సంకాలెత్తుకొని సినరెడ్డికి పెద్దారెడ్డికి సదగొయ్యా నేనే ఓ తిర కొడుక సదగియ్యా నేనే ఓ తిర కొడుక సదసేను గొయ్యా ఓతే సలిజారా మొచ్చే కొడుక సదసేను గొయ్యా ఓతే సలిజారా మొచ్చే కొడుక సలిజారా మొచ్చి నాదిర కొడుక సదగింజ జాడెరు గనురా కొడుక సదగింజ జాడెరు గనురా కొడుక. ఈ పాట పాడేది. అప్పుడు అందరు మెచ్చుకుంటారు. ఒక గోవింద్ సార్ అని వాడుతుండే అప్పుడు మహిళా మండలాలు అయినాయి కొత్తగా సంఘాలు చేస్తుర్రు. ఆ సార్ వాడితే జ్ఞాపకం పెట్టుకున్నట్లే అప్పుడు వాడిన పాట. అయితే అక్క ఇప్పుడు ఈ అంటే ప్రొఫెషనల్ సింగింగ్ స్టార్ట్ చేయడానికి మీరు కాంటాక్ట్లు ఎట్లా పట్టుకున్నారు? అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వెళ్తే మన పని అవుతుంది, మన యూట్యూబ్ లా ఫోన్ల మీద 100 మందికి చేసిట నెంబర్ 100 మంది నెంబర్లు పెడతారు కదా, ఫోన్ మీద పాటల మీద నెంబర్ పెడతారు కదా, పాట వచ్చిన తర్వాత నెంబర్ వస్తుంది, ఫస్ట్ నెంబర్ వస్తుంది. అట్లా అయ్యో ఈ పాటకు నెంబర్ పెట్టిరని వెతికేది. లాక్డౌన్ ఉన్నది అప్పుడు. ఓ ఫోన్ కొని ఇచ్చారు మా చెల్లె వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఫోన్ ఇచ్చిన తర్వాత నాకు టచ్ ఫోన్ లేదు అంతకుముందు. అయ్యో నేను అవ్వ కనుక వాడింది కదా నేను కూడా గట్ల ఎప్పుడు వాడతా అని ఊకే ఫోన్లు చేసేది. చాలా మంది పాడు అంటుండ్రు కానీ మళ్ళీ రిప్లై పెట్టేదిలే. పాడు రికార్డ్ చేసుకున్నది కాపీ కొట్టేది. ఇక జోగుల వెంకటేష్ తమ్మునికి చేస్తే ఇక ఆయన పాడిపిస్తాక తప్పకుండా అన్నాడు. ఇక ఒక 10-15 పాటలు ఛాన్స్ చేయలేదు. అక్క వాళ్ళు పెద్ద బడ్జెట్లో పోతారు కదా, పాట ఇట్టు పడపోతే ఏమన్నా అనుకుంటారు. నా ఛానల్ కానీ ఆయన ఛానల్కి 3 పాటలు పాడిపించాడు. ఇంకా వేరేటోళ్ళు అంతకుముందు 2 పాటలు పాడిపించారు. ఇక అప్పటి నుంచి ఇక వెయిట్ చేసిన 2 సంవత్సరాలు మళ్ళీ 2 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత కెమెరా పాట అదే హరీష్ పటేల్కి జగిత్యాల హరీష్ పటేల్కి నమస్తే. అయితే అన్న నా దగ్గరకి ఇట్లా పాటలు నన్ను వాడిపోయి అక్క తప్పకుండా వాడిపిస్తా అక్క, నిన్ను మాత్రం నీ టాలెంట్ ఏందో చూపెట్టాలి అక్క, ఇట్టయినా సరే ఇట్టు కాకుండా సరే అన్నాడు. ఆయన తెంపు చేసి పాడిపించిండు. అప్పుడు పాట హిట్ అయింది కదా, ఓకే అనుకున్నాడు. పాట పాడేసిన తర్వాత జనాల్లోకి వెళ్ళిపోయి ఒకసారి హిట్ అయిందని తెలిసిన తర్వాత నీకు ఎలా అనిపించింది? ఇంకా పోవాలనిపించింది. మంది చూస్తేనే నాకు మంచి పేరు వస్తుంది, పోవాలని మంచి విజయవాడ దుర్గమ్మకు అయినా మంచిగా దర్శనం చేసుకుని వచ్చి ఇట్టు వాడాలని మొక్కుకున్నా. పోయినా ఆమె మొక్కులు అమ్మ పెట్టి వచ్చేసి. ఏం మొక్కుకున్నావు, ఏమి ఇచ్చావు? 2 చీరలు మొక్కుకున్నా. పైన ఉంటుంది కింద ఉంటుంది, డబల్ చీరలు పెట్టి మంచిగా అమ్మవారికి దర్శనం చేసుకుని వచ్చిన. క్రోమ రిలీజ్గా ఈ పాట ఇట్టు వాడాలని కోరుకున్నా. నాకు వరం ఇచ్చింది ఆ తల్లి పుణ్యం, నేను ఇంత బతుకుతున్నా చాలు. అయితే ఆ పాట హిట్ పడంగానే మీ చెల్లెళ్ళు కానీ మీ పిల్లలు కానీ మీ చెల్లెలు బాగుంది ఎట్లా వాడినో అందరు అనకం. ఇక ఏం చెప్పారు మీరు? నువ్వు పాడాను కానీ మంచి హిట్ అవుతుందని తెలియదు అంటే మంచి పేరు వస్తుంది, ప్రతి ఒక్కరు నీ పాటకు వీడియోలు చేస్తారు, ప్రతి ఒక్కరు రీల్స్ చేస్తారు అని చెప్పేది. సంతోషం భలే అనిపించింది. ఆ తర్వాత ఆ పాటను చూసి మిగతా ఛాన్సులు వచ్చాయి మొత్తం ఇప్పుడు వస్తున్నాయి. అక్క నీ గొంతు ఒక్కలైనా వాడాలంటారు, ఇప్పుడు ఒక్కలైనా వాడాలక్క. మెయినింగ్ నాదే పెడుతుర్రు. ఒక్క లైన్ ఫస్ట్ ఒక లైన్ అన్న నీది ఉండాలంటారు. బాగుంది అక్క నీది ఉండాలి ఒక లైన్ అన్న. ఆ పాట హిట్ పడంగానే ఫస్ట్ కెమెరా పాట, తర్వాత 2వ పాట ఏం పాడావు అక్క? 2వ పాటనా చిన్న పాటలు పాడాను. అంటే అవి జర ట్రెండ్లో ఉండే. కంచరొల్లేసిన కాలవి కంచుంగురాలు సిట్ట పట్ట నడువకే పరుమటి నల్లాడిదాన కంచరొల్ల మెట్టెలొద్దు కాల ఉంగురాలు వద్దు నేను వల్ల పోవయో కోమటి బారాతి రొడి. ఈ పాట సాలొల్లునే సీన సన్నపు సన్నంచు రైకి సింగు దిపుత నడవకే పరుమటి నల్లాడిదాన కొంగు జకుత నడవకే పరుమటి నల్లాడిదాన సాలొల్ల సీరలదు సన్నంచు రైకెలదు
సీరలొద్దు పోవయో కోమటి బారాతి రొడ్డి రైకలొద్దు పోవయో కోమటి బారాతి రొడ్డి కోమటి బారాతి రొడ్డి ఈ పాట పాడింది. అయితే నువ్వు ఇప్పుడు 40 పాటలు పాడాను అన్నావు కదా, కెమెరా పాట కాకుండా నాకు ఈ పాట భలే ఇష్టం అని అనిపించే పాట ఏంటక్క నీకు? కెమెరా పాట కాకుండా ఇది ఏమేమి సాదరున్నదే అక్కవని బంగులాల ఏమేమి సాదరున్నదే అక్కవని బంగులాల అక్కవని బంగులాల హక్కోవని బంగులాల అక్కవని బంగులాల హక్కోవని బంగులాల నిలువెత్తు నిలువుటద్దలే సెల్లేవని బంగులాల నిలువెత్తు నిలువుటద్దలే సెల్లేవని బంగులాల సెల్లేవని బంగులాల సెల్లోవని బంగులాల సెల్లేవని బంగులాల సెల్లోవని బంగులాల ఏమేమి సాదరున్నదే అక్కవని బంగులాల ఏమేమి సాదరున్నదే అక్కవని బంగులాల ఈ పాట. అక్క జీవితంలో నేను ఇన్ని బాధలు పడ్డాను కానీ నేను పైకి వచ్చాను అనిపించే, అంటే అలాగా నేనే ఇన్ని బాధలు పడ్డదాన్ని పైకి వచ్చానంటే మీరు కూడా ఇలా చేసి ఇలా రావచ్చు అని నువ్వు జనాలకు చెప్పే మాట ఏదన్నా ఉంటే చెప్తా. ఎన్ని కష్టాలు వచ్చినా నేనైతే 7 సంవత్సరాలు అప్పటి నుండి 9 సంవత్సరాలలోనే ఇట్లా గోసి పెట్టుకొని నార్మైన్కి పోయేది లంగ జాకెట్ వేసుకుంటే పొయ్యి అంతా కారేది. అప్పుడు గంపలు నెత్తి మీద పెట్టుకొని మోస్తుంటే ఇనుప గంపలకు పెట్టి నీళ్ళు ఒడిచినాక గడ్డకేసి ఒడ్డుకేసి పెట్టి ఎత్తుతుండ్రి. అట్లా తీసుకొని అట్లా కరిగి అట్లా దిగి గంప ఒడ్డు మీద దింపుకొని వాళ్ళకి ముంగలు తీసుకుపోయాలి. ఇప్పుడేమో సీర కడతారు గుంజుతారు, ఇప్పుడు సీర కట్టి గుంజేస్తారు. అప్పుడేమో నెత్తి మీద మోసేదమ్మా, మస్తు కష్టాలు పడ్డా తల్లి నేనైతే. నాకైతే సరిగా నిద్ర లేని రోజులు ఉండే, సరిగా తిండి లేని రోజులు ఉండే. 12 ఏళ్ళు కరెక్ట్ తిండి లేదు, కరెక్ట్ నిద్ర లేదు. నైట్ పాకులు ఎప్పుడంటే ఎప్పుడు పోవాలి, సిమెంట్ మొయ్యాలి, మాలు మొయ్యాలి. అస్సలు నైట్ చేయాలి, మళ్ళీ పొద్దుగాల కూడా 7 గంటల వరకు రెడీ అయిపోవాలి, 4 గంటలకు 3 గంటలకు వచ్చి కూడా. అంత కష్టపడ్డా కానీ దేవుడు నాకు ఇప్పుడు ఒక ఫలితం ఇచ్చిండు, సాలింతే సంతోషం. అన్ని కష్టాల్లో కూడా మీకు పాట ఒక్కటే తోడుందండి. పాట ఒక్కటే తోడైంది. భర్త తోడు లేకపో, తల్లిదండ్రులు తోడు లేకపో, పిల్లలు తోడు లేరు. పాటమ్మ తల్లి నా ప్రాణమైంది. ఎంత కష్టం వచ్చినా పాట పాడుకుంటా మోసేది. ఏమన్నా ఎవరైనా ఎత్తరాని గుండెత్తిన అన్నరాని మాట అన్నా ఇట్లా పాట పాడేది.